తీసుకున్నామా? పొత్తులలో మేము మంత్రి పదవులు చేసినామా? పొత్తులలో మేమేమన్నా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినామా? మేమేమన్నా జిహెచ్ఎంసీలలో పొత్తులు పెట్టుకున్నామా? వాళ్ళని భుజాలలో ఎత్తుకొని మేము తిరుగుతున్నామా? ఏ రోజు లేదు. టీఆర్ఎస్ వాళ్లకు వీళ్ళు గెలిచిన కానించి చెప్తున్నారు సార్, కాళేశ్వరం డ్రామా, టెలిఫోన్ డ్యామ్ డ్రామా, నిన్నటి మొన్న ఫామ్ హౌస్ డ్రామా, అన్ని డ్రామాలు ఆడి వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సవాల్ వేస్తున్నారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని. మీరు వాళ్ళతో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చి ఈ విధంగా చెప్తున్నారు. లోపల ఇద్దరు ఒకటే. అది ఇంకా జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఈ విధంగా గోబెల్స్ ప్రచారం చేసిన ఇవాళ జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇక ఇంకొకటి చెప్తున్నా సార్, అసలు కాంగ్రెస్ వాళ్ళకు ఈ దేశం పట్ల కానీ ఈ దేశంలో ఉన్న వ్యవస్థల పట్ల కానీ అసలు నమ్మకం ఉందా నేను అడుగుతున్నా. ఎందుకంటే అన్న సుప్రీంకోర్టు చెప్తే నమ్మరు, దాని మీద విశ్వాసం లేదు. డిఫెన్స్ ఏదైతే మన రక్షణ శాఖ చెప్తారు, మనకు రఫేల్స్ యుద్ధ విమానాలు కొంటే ఏదో జరిగిపోయిందని చెప్పి గోల గోల చేసి నెత్తిల పెట్టుకొని తిరిగిండు. సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా ఇలా ఏం జరగలేదని ఇన్వెస్టిగేషన్ చెప్పింది. అది నమ్మడు ఆయన. మళ్ళా ఈ దేశ వ్యవస్థల పట్ల దేని మీద నమ్మకం ఉండదు. ఇంకా ఎలక్షన్ కమిషను ఆయన గెలిచిండు. ఇప్పుడు జార్ఖండ్ లో గెలిచినందుకు 100 కారణాలు చెప్పిండు. మేము ఏదో చేస్తే వాళ్ళు గెలిచిండ్రు, మేమేదో అన్యాయం చేయబట్టి ఆడ ఓడిపోయినాము. లేదు, వీళ్ళు భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు చెప్తున్నారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకా దేని మీద సార్ వాళ్ళు ఈ దేశంలో ఉన్న వాళ్ళు దేని మీద నమ్ముతారు? వాళ్ళు నమ్మేది ఫారిన్ కంట్రీస్ లలో ఉండి హిండెన్బర్గ్ ది, సోరోస్ ది, వాళ్ళు ఇంకా ఎవరు పిట్రోడాది, ఇగో వాళ్ళు చెప్తే నమ్ముతారు సార్. ఈ దేశంలో సుప్రీంకోర్టు చెప్పిన నంబరు, రక్షణ శాఖ చెప్పిన నంబరు, ఈడీలు చెప్పిన నంబరు, సిబిఐ చెప్పిన నంబర్ జనాలు కూడా జనాలు కూడా నమ్మకుండా అయిపోయారు. ఈ విధంగా చేస్తుండ్రు. ఇంకో రాజ్యాంగం పట్టుకుంటాడు, మీ రిజర్వేషన్స్ మారుస్తున్నారు. అదే అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తుంటారు మతపరమైన. రిజర్వేషన్స్ లేవు, పెట్టకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఆగండి. ఇంకొకటి బలరామ్ అన్న, నేనేమంటున్నా, మేము ఈ ఒక్క రాష్ట్రం గురించి చెప్పట్లేదు. మీరు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ చూడండి. గుజరాత్ లో మేము ఎన్నిసార్లు గెలిచినాం, మేము ఉత్తరప్రదేశ్ లో ఎన్నిసార్లు గెలిచినాం, మధ్యప్రదేశ్ లో ఎన్నిసార్లు గెలిచినాం, హర్యానాలో ఎన్నిసార్లు గెలిచినాం, గోవాలో ఎన్నిసార్లు, కనీసం మినిమం ఏ రాష్ట్రాల్లో అయినా 2 సార్లు మించే గెలిచినాం. అది మేము ప్రజలకు కల్పించిన ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్. మేము ప్రజలకు ఇచ్చి నాయకులు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో 3-4 సార్లు మేము ఎన్నిక కాబడుతున్నాము. నేను అంటున్నా, మన తెలంగాణ విషయాన్ని తీసుకోండి, అక్కడ కర్ణాటకకే తీసుకోండి అన్న. మీరు ఒక్కసారి సునీత గారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్ట్నర్స్ మహారాష్ట్రలో 30 సీట్లు గెలిచారు. ఇవాళ బీజేపీ 15 సీట్లకి ఏదో పరిమితమైనట్టుంది. బీజేపీ అలయన్స్ 17 సీట్లు వచ్చినాయి. జరిగిపోయిందని ఈ కొద్ది టైంలో ఏం జరిగిపోయింది? లింగం గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు. లింగం గారు కూడా ఒక్క నిమిషం సార్, నేను డీటెయిల్ గా చెప్తా. మహారాష్ట్ర ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్ల రిజర్వేషన్లు తీసేస్తున్నారు, వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు, ఛాన్స్ ఆఫ్ పార్ అంటున్నారని నమ్మబలికిండ్రు, గెలిచిండ్రు. కానీ అక్కడ మాకు వాళ్లకు 0.68% ఓన్లీ. మేము 126 నియోజకవర్గాలలో మేము ముందంజలో ఉన్నాం. వాళ్ళు 148 నియోజకవర్గాలలో ముందంజలో ఉన్నారు. కానీ ఓట్ పర్సెంటేజ్ ఏదైతే మేము 126 నియోజకవర్గాలలో మీ ముందంజలో ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అవి భారీ మెజారిటీతోనే ఉన్నాయి. మళ్ళీ 0.68% తోటి మేము ఓడిపోయినాము. ఈ 6 నెలల్లో మీరు చెప్పే అబద్ధాలు, మీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మీ ప్రభుత్వాలు చేసే మోసాలు, మీరు చెప్పిన భరోసాలు కాబట్టి మీ మీద నమ్మకం పోగొట్టుకున్న
లింగం గారు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం లింగం గారు మాట్లాడుతున్నారు రైట్ ఏం మాట్లాడతారా ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు రైట్ ఓకే ఓకే కంటిన్యూ ఏం మేడం ఒక నిమిషం లింగం గారు మాట్లాడారు నేను ఏమంటున్నా అంటే అసలే వాళ్ళ మహారాష్ట్రలో 5 నెలల్లో ప్రపంచంలో కనీవిని ఎరగని అద్భుతాలు మరి ఏం సృష్టించారో మరి అక్కగారికైనా మోడీ గారికైనా విను అదొకటి మీరు చేసినటువంటి ఘనకార్యాలు రైతుల ఆత్మహత్యలు ఆపిరా రైతుల కనీస మద్దతు ధర ఇచ్చిరా అక్కడ వాళ్ళ పంట గిట్టుబాటు ధర ఇచ్చిరా లేకుంటే యువతకు ఉద్యోగాలు ఇచ్చిరా మీరు ఏం చేసిరా ఒకటి రెండోది మాట్లాడితే బీజేపీ నాయకులు బహుశా మరి వాళ్ళకు ఈ దేశ చరిత్ర సాంస్కృతిక చరిత్ర ఈ దేశ రాజకీయ చరిత్ర తెలుసుకొని మాట్లాడతారు ఈ దేశ స్వాతంత్రం కోసం కానీ జాతీయ ఉద్యమంలో కానీ బీజేపీ నుంచి పాల్గొన్న లేదా మాతృ సంస్థ అయినటువంటి RSS నుంచి పాల్గొన్న ఒక్క నాయకుడు ధైర్యం ఉంటే ఒక్క నాయకుడు పేరు చెప్పే ధైర్యం లేదు కానీ దేశం గురించి మాట్లాడితే మా దేశం అసలు మీరే ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టింది మీరు బీజేపీ ఎవరి కోసం వచ్చింది మీరు మాతృ సంస్థ ఏం చేసిందో చెప్పుకో ఉట్టిగా దేశం గురించి మీరు మాట్లాడడానికి అవసరమే లేదు మీ త్యాగం చేసిన ఒక్క నాయకుడి పేరు చెప్పు దమ్ముంటే ఈ దేశం కోసం త్యాగం చేసిన బీజేపీ RSS ఒక్క నాయకుడి పేరు చేసే దమ్ముందా అక్క మీకు మీ నాయకుడికి ఒక పేరు చెప్పు దయచేసి దేశం గురించి మాకు పాఠాలు చెప్పకండి మీకు ఓట్లు కావాలి మతం పేరు మీద విభజన పేరు మీద ఓట్లు రాజకీయం మీకు కావాలి తప్ప ఈ దేశం గురించి మీకు ఏనాడు కూడా ఆలోచన లేదు ఈ దేశం